వెల్కమ్ టు అవర్ ఛానల్. దిల్ రాజు గారి కోటపై నలుగురు నిర్మాతలు కన్నేశారట. ఆ నలుగురు నిర్మాతలు కూడా బడా నిర్మాతలు అవటం ప్రస్తుతం కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నట్టుగా మనకు వస్తున్న వార్తలు. అయితే పూర్తి వివరాల కోసం మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. దిల్ రాజు గారి కోటపై నలుగురు బడా హీరోలు కన్నేసినట్టుగా ఈ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నటువంటి వార్త. అయితే దిల్ రాజు గారికి నలుగురు నిర్మాతలకి ఎందుకు ఈ మధ్యలో విభేదాలు వచ్చాయి, లేకపోతే ఏ విషయం పైన ఈ వార్త వైరల్ గా మారుతుంది ప్రస్తుతం? మన అందరికీ కొంచెం వరకు తెలుసు, కొంతవరకు తెలియదు. ఏంటంటే సినిమా అంటే మనకేమైనా 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమా చూడడం వరకు తెలుసు. కానీ దాని వెనక మెకానికం చాలా ఉంటుంది. అంటే ముందు ఒక కాన్సెప్ట్ డైరెక్టర్ అనుకుంటాడు, సరే ఎక్కువ శాతం డైరెక్టరే అనుకుంటాడు, ఒక కథ రచయిత ఇస్తాడు, లేదా కథ మంచి కథ నచ్చినప్పుడు ఆ కథ చూసుకొని డైరెక్టర్ ఈ కథకి ఏ హీరో అయితే బాగుంటుందో అని హీరో దగ్గరికి వెళ్ళడం, లేదా ఒక హీరోనే ఏ డైరెక్టర్ టెక్నీషియన్ బాగుంటాడో ఒక డైరెక్షన్ ఇచ్చి మంచి కథ మాకు చేసి పెట్టండి అంటాడు. అప్పుడు ఆ డైరెక్టర్ ఒక కథను తీసుకొస్తాడు. ఇది ముడి పదార్థం తయారవడానికి జరిగే ప్రక్రియ. అంటే కథా వస్తువు తయారైంది, అప్పటి నుంచి ఒక నిర్మాతను చూసుకోవడం, లేదా నిర్మాత ఇవన్నీ చేసి పెట్టడం, ఇది కార్యరూపంలోకి వెళ్ళిపోతుంది. అంటే మేకింగ్ అంటాం ఈ దశని. అంటే సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ముందుదంతా ప్రీ ప్రొడక్షను, ఇప్పుడు ప్రొడక్షను, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది అంతా ఎడిటింగ్ చేయడం, దానికి రంగులు అద్దడం, ఫైనల్ మ్యూజిక్లు, గ్రాఫిక్స్ వర్క్. ఇప్పుడు దీన్ని ఫస్ట్ కాపీ రెడీ అంటారు. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత వాళ్ళందరూ చూసి కరెక్షన్లు చేసుకోవడం అదంతా మామూలు ప్రక్రియ. దీన్ని సెన్సార్ వరకు తీసుకెళ్తారు. అయ్యా మేము పలానా సినిమా చేసాము, మీరు చూసి ప్రభుత్వ పరంగా ఫార్మాలిటీస్ ప్రకారం దీనికి ప్రదర్శించబడినట్టు సర్టిఫికెట్ ఇవ్వండి, మీకు నో అబ్జెక్షన్ అని ప్రదర్శించుకోవచ్చు అని ఇస్తే మేము ప్రదర్శించుకుంటాము అని వస్తారు. అప్పీల్ చేసుకుంటారు. వాళ్ళు చూస్తారు, బాగుంటే బాగుందంటారు, బాగలేని కట్ చెప్తారు. దాన్ని పెద్దవాళ్ళు చూసేదా, చిన్నవాళ్ళు చూసేదా, అందరు కలిపి చూసేదా, కొందరుగా చూసేదా, క్లాసులు ఉంటాయి. దాని దగ్గర సర్టిఫికేట్ ఇస్తాడు. ఏ సర్టిఫికేట్, KBC అనేదో రకరకాలు ఉంటాయి. కానీ ఇవి కాకుండా ఇంకా జరిగే ప్రక్రియ ఒకటి ఉంటుంది. మరి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నాం మీ ఊర్లో ఎక్కడో ఉండి, కానీ మీ ఊరికి థియేటర్లకు సినిమా ఎలా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్లు అనే ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే నువ్వు సినిమా బాక్స్ ఎందుకంటే ఇప్పుడంటే క్యూబ్లో చిప్లో ఉంటుంది, బాక్స్ థియేటర్ రీల్ బాక్సులు ఉండేది. మరి మీ ఊరికి రావాలంటే అవన్నీ ఒక డిస్ట్రిబ్యూటర్. సినిమా థియేటర్లు ఎగ్జిబిట్ అంటే ప్రదర్శించడం, ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ వాళ్ళకు ఈ డిస్ట్రిబ్యూటర్లు మీ సినిమాను మేము ఈ నల్గొండ జిల్లా, ఈ హైదరాబాద్ జిల్లా, లేదా రాయలసీమలు, లేదా నైజాం జిల్లాలో మేము ఆ థియేటర్ ఆ సినిమా ప్రదర్శించుకుంటాం, మాకు హక్కులు ఇవ్వండి అని కొనుక్కుంటారు. ఇట్లా ఏరియా వేసుకిస్తారంటే నైజాం ఒక ఏరియా, రాయలసీమ ఒక ఏరియా, సీడెడు, చిత్తూరు అని అట్లా ఉండేది వెనకటి సాంప్రదాయం ప్రకారం ఒక అలవాటు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. సో దీన్ని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంటాడు. అంటే సినిమా తయారైన నిర్మాత దగ్గర నుంచి ఆ సినిమాని సినిమా థియేటర్లో ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థలో ఒకప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే చెప్పానుగా 7-8-9 క్లాసులు ఉండేవి. ఓవర్సీస్ అని, లేదా తమిళ్, కన్నడ అట్లాంటి రాష్ట్రాల్లో రిలీజ్ చేసుకోవడానికి వేరు వ్యక్తులకు రైట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ రైట్స్లో కూడా పద్ధతులు ఉన్నాయి. అంటే అవుట్ రైట్ మొత్తం అమ్మడం, లేదు వచ్చిన దాంట్లో 60-40 అనడం, లేదు థియేటర్ రెంట్ కట్టి మినిమం గ్యారంటీ ఇచ్చి మీరు మీ ఏరియాకు 2 కోట్లు మినిమం గ్యారంటీ, ఆ 2 కోట్ల తర్వాత మిగతా అమౌంట్ మనం షేర్ చేసుకుందాం. ఈ రకరకాలుగా ఉండేవి. కానీ 2000 సంవత్సరం తర్వాత చాలా మార్పులు వచ్చాయని చెప్పాలి. 2 రకాలమైన మార్పులు వచ్చాయి. అదేమిటంటే థియేటర్లు అన్నాం కదా, ఆ థియేటర్లన్నీ కూడా ఓ నలుగురు చేతులకు వెళ్ళిపోయింది. ఆ నలుగురు చేతులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ కూడా ఆ నలుగురు చేతులకు వెళ్ళిపోయే ప్రమాదం వచ్చింది. ఇదే ఇప్పుడు మనం మాట్లాడవచ్చు. ఓకే, థియేటర్లన్నీ కూడా మెయింటెనెన్స్ అను, మేము క్లాస్ ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి, బ్రహ్మాండం ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి, లేదు థియేటర్లో మాకు నడపడం వల్ల కావట్లేదు అన్న యజమాను దగ్గరికి వెళ్ళి మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేస్తాం, నెలకింత, సంవత్సరానికింత, 5 ఏళ్ళకింత, 3 ఏళ్ళకింత అని చెప్పి థియేటర్లన్నీ తీసేసుకొని, థియేటర్లన్నీ కూడా వీళ్ళ ఆధిపత్యంలో తీసేసుకొని, ఇప్పుడు థియేటర్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి సినిమా రిలీజ్ చేయాలంటే వీళ్ళు అనుమతి ఇవ్వాలి, లేదా వీళ్ళు ఖాళీ చేసి మా సినిమా థియేటర్లో మీ సినిమా వేసుకోవచ్చు అంటేనే ఆ ఊరిలో ఆ సినిమా వెళ్తుంది. లేదు మా ఖాళీగా థియేటర్కి సినిమా ఇవ్వనంటే అంతే అవుతుంది. అంటే సినిమా తయారైన తర్వాత సినిమా ఎగ్జిబిట్ అవ్వాలంటే, ప్రేక్షకుడు చూడాలంటే ఈ నలుగురే డిసైడ్ చేస్తున్నారు. లాస్ట్ గేట్ అయితే వాళ్ళది. రైట్. అలాగే
ఇప్పుడు సినిమా వీళ్ళ దగ్గరకు వస్తున్న డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ కూడా ఆ విధంగానే ఇప్పుడు ఆ నలుగురు చేతికెళ్ళే ప్రమాదం ఏర్పడింది. వాస్తవం ఏమిటంటే ఈ 2000 సంవత్సరం చెప్పాను కదా, ఆ తర్వాత వచ్చినటువంటి మంచి నిర్మాతల్లో దిల్ రాజు మనకు తెలిసింది. SVCC అంటే వాళ్ళ బ్యానర్ పేరు, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్ బ్యానరు. ఆయన సినిమాలు నిర్మిస్తాడు, సినిమాలు నిర్మించిన తర్వాత ఆయన సినిమాలు రిలీజ్ చేసుకుంటాడు. ఆయనతో పాటు ఈ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ కూడా ఆయన నడిపేవాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బల్గం సినిమా, వేణువారి వేరే ప్రొడక్షన్ కంపెనీ, కానీ ఆ సినిమా బాగా నచ్చి ఈయన తీసుకొని ఈయన డిస్ట్రిబ్యూట్ చేశాడు, మొత్తం ఎగ్జిక్యూట్ చేసేసి లాభాలు ఆర్జించాడు. ఈ బిజినెస్లోకి ఇప్పుడు పోటీ ఏర్పడింది. దిల్ రాజు ఏకఛత్రాధిపరంగా గత 15-25 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నటువంటి ఈ ఏకఛత్రాది పరిపాలనలో ఇప్పుడు మైత్రి మూవీస్ మేకర్ మనకు తెలిసింది కదా, ఎలమంచిల వాళ్ళు అండ్ పార్ట్నర్స్, దాంట్లో వాళ్ళు ఏదో కాంబినేషన్ సుమారు ఇది ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా మైత్రి మూవీస్ ప్రారంభించిన తర్వాత సలారు, హనుమాన్ లాంటి చిత్రాలను వాళ్ళు కూడా భారీ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు అపవాదం ఏంటంటే ఇప్పుడున్న మంచి నిర్మాతలు నాగవంశి, బిఎస్ రాజు గారు, వీళ్ళంతా కలిసి ఇప్పుడు చిత్రాలని వీళ్ళను, అయితే మైత్రి మూవీస్ కాదంటే ఇప్పుడు కొత్తగా బిజినెస్లో మార్కెట్లోకి వచ్చాడు అన్నపూర్ణ పిక్చర్స్, మన ANR అన్నపూర్ణ నాగార్జున వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకే వీళ్ళకి రాబోయే చిత్రాలు ఇప్పుడు నాగార్జున ప్రారంభించినటువంటి నాగార్జున టీం, ఎందుకంటే వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళంతా షేర్ హోల్డర్లు అయ్యారు కదా, పార్ట్నర్షిప్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోనము మేనకోడలు చూసుకుంటుంది. దాంట్లో టెక్నికల్ వాల్యూస్ మనకు తెలియదు, కానీ మొత్తం మీద నాగార్జున బ్రాండ్ మార్క్ అయితే నాగార్జున గారు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. సో ఈ నాగవంశి కానీ VS ప్రసాద్ కానీ వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రాబోయే కల్కి సినిమా ఉంది కదా 2898 అని, అది ఇప్పుడు నాగార్జున వాళ్ళు తీసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళు దిల్ రాజుకు చెడిపోయిందని ఏం కాదు, SVK మనం తెలుసు కదా, మన SVK కూడా ఉన్నాడు కదా అతను, వీళ్ళంతా ఫ్రెండ్సే, దిల్ రాజు ముఖ్యంగా వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. అయినా వాళ్ళ చిత్రాలు ఇప్పుడు అన్నపూర్ణకి ఇచ్చారు అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. ప్లస్ బిజినెస్ అంతా ఒక్క దగ్గరికి పోలరైజ్ కాకూడదు అనుకున్నారేమో. ఇప్పుడు మొత్తం మీద అయితే వాళ్ళ మధ్య వైరం ఏం లేదు, బట్ ఎవరు మంచి ఆఫర్ ఇస్తే వాళ్ళ సినిమా ఎగ్జిబిట్ అవ్వాలి, మంచిగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎవరు మంచి రేటుకు మంచి మినిమం గ్యారెంటీలో ఏదో ఒకటి తీస్తున్నారో వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. ప్లస్ బిజినెస్ సర్కిల్ మాత్రం బిజినెస్ ఎప్పుడైనా పోటీ ఉండాలి, సిండికేట్ ఉండొద్దు, మోనోపాలి ఉండకూడదు. అది ఏ పాలసీ, ఏ బిజినెస్ అయినా, ఎలాంటి బిజినెస్ అయినా అట్లా మోనోపాలి ఉండబట్టే సినిమా థియేటర్లన్నీ ఆ నలుగురు చేతులు వెళ్ళబట్టే సినిమాలు ఇప్పుడు చాలా వరకు సినిమా తీయాలంటే భయపడుతున్నారు. వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన కండిషన్కి ఇవ్వాలి. చిన్న నిర్మాతలు, కొత్త నిర్మాతలు సినిమా పరిశ్రమకు రావాలంటే భయపడుతున్నారు. అప్పుడు అక్కడ కూడా పోటీ ఉంటే బాగుండేది, అక్కడ పోటీ చాలా తక్కువ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా పోటీ ఇంకా పెరగాలి, వీలే కాదు ఇంకా నలుగురు రావాలి డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థలో, బలంగా ఉండాలి వాళ్ళు. అప్పుడు కనుక కాంపిటీషన్ ఉంటుంది, దానికి కాంపిటీషన్లో ధరలు పెరగొద్దు ముఖ్యంగా మరి. సో ఏదైతే ప్రేక్షకుడికి మంచి హెల్తీ బిజినెస్తో సినిమాలు చేస్తే సినీ పరిశ్రమ బాగుపడుతుంది. సినిమాలో 4 సినిమాలు ఎక్కువ వస్తే సినీ ప్రేక్షకునికి ఆనందం, సినిమా పరిశ్రమ పనిచేసే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.